హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో చికెన్తో ఒక స్పెషల్ రెసిపీ తయారు చేశాను. చికెన్ చూడగానే నాకు ఒక హెల్దీ స్పెషల్ రెసిపీ తయారు చేయాలనుకున్నాను. అందువల్ల ఇక్కడ నేను 750 గ్రాములు చికెన్ తీసుకున్నాను. చికెన్ తీసుకొని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి. 1/2 లీటర్ నీళ్లు వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని చికెన్ ముక్కలు ఉడికే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టిన తర్వాత మూత పెట్టి చికెన్ని ఉడకనివ్వండి. నెక్స్ట్ కరివేపాకు తీసుకోండి. కనీసం 30 రెమ్మలు ఉండేలాగా కరివేపాకు తీసుకొని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని ఆరనివ్వండి. ఆరిన తర్వాత పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో 5 యాలక్కాయలు వేసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మాత్రమే యాలక్కాయలు వేసుకోవాలి. నెక్స్ట్ లవంగాయలు 8 నుండి 10 వరకు వేసుకోండి. నెక్స్ట్ అనాస పువ్వు 3, దాల్చిన చెక్క చిన్న ముక్క, ఇవన్నీ వేసిన తర్వాత గరం మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ధనియాలు జీలకర్ర కొంచెం వేగే వరకు వేగనివ్వండి. ధనియాలు జీలకర్ర వేగిపోయాయి కదా, ఇప్పుడు దీనిలో మిరియాలు వేసుకోండి. 30 మిరియాలు ఉండేలాగా వేసుకోండి. మిరియాలు వేసిన తర్వాత మిరియాలు కూడా వేగనివ్వండి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు ఒక 8 వేసుకొని వేయించుకోండి. ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత నెక్స్ట్ దీనిలో ఆల్రెడీ మనం క్లీన్ చేసి ఉంచుకున్న కరివేపాకును దీనిలో వేసుకోవాలి. కరివేపాకులో తడి ఏమైనా ఉన్నా కూడా మనం పొయ్యి మీద వేసి వేయించుకున్నప్పుడు తడి కూడా ఆరిపోద్ది. మొత్తం అంతా బాగా వేగనివ్వాలి. కరివేపాకు అంతా మొత్తం వేగే వరకు వేయించుకోవాలి. కరివేపాకు చేతితో పట్టుకొని చూస్తే చూడండి ఇలాగ పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఈ మసాలాలు చల్లారేలోపు పొయ్యి మీద చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. మూత తీసి చూస్తే చికెన్ ఉడికిందో లేదో తెలియడానికి ఒక గరిటెతో కానీ స్పూన్తో కానీ గట్టిగా నొక్కినట్లయితే చికెన్ ఉడికినట్లయితే లోపలికి మనకి వెళ్ళిపోద్ది. చూడండి మనకి చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు నీళ్ళ నుంచి చికెన్ని సెపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి. మిగిలిన వాటర్ని పడేసే పని లేకుండా అంతే పక్కన ఉంచేసుకోండి. చికెన్ని 2 సెపరేట్ చేసాం కదా, ఈ వాటర్ పక్కన పెట్టండి. నెక్స్ట్ మనకి మసాలాలన్నీ చల్లారిపోయాయి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఈ మసాలాలన్నీ దానిలో వేసుకోవాలి. చేత్తో పట్టుకొని మనం కరివేపాకును చూసినట్లయితే పొడి పొడిలాడుతూ ఉన్నట్లయితేనే మనకి కరివేపాకు వేగినట్లు ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోండి. లేదంటే మనకి పౌడర్ అవ్వదు. మిక్సీలో వేసిన తర్వాత ఇలాగ పౌడర్లా తయారు చేసుకోండి. అలానే మెత్తగా కాకుండా మనకి కొంచెం ఆకులాకులుగా ఉండేలాగే ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకోండి. చూడండి బౌల్లో వేసినప్పుడు మనకి చక్కగా పొడిలాగా వచ్చింది. నెక్స్ట్ వేరొక మిక్సీ గిన్నెలో ఒక ఉల్లిపాయని మిక్సీలో వేసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి. వేరొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. ఎల్లుల్లిపాయ ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ నూనెలో వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం ముక్క చిన్న ముక్క తీసుకొని తురుముకొని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతా నూనెలో దిగే వరకు వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత పేస్ట్ తయారు చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని దీనిలో వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం 5 పచ్చిమిరపకాయలను తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకునేవి వేసుకోవాలి. ఆల్రెడీ మిరియాలు ఎండుమిరపకాయలు వేసుకున్నాము, మరీ ఎక్కువ వేసుకోకండి, ఒక 5 ఉంటే సరిపోతాయి. ఇప్పుడు 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది మనకి ఉల్లిపాయలకు సరిపడినట్లు మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకున్నట్లయితే మనకి ఉప్పు ఎక్కువైపోద్ది. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై అవనివ్వండి. ఉల్లిపాయ కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ఈ కలర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం ఉడికించుకున్న చికెన్ని దీనిలో వేసేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకొని ఈ చికెన్ని 5 నుండి 10 నిమిషాల వరకు బాగా ఫ్రై అవనివ్వాలి. నూనె బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా మొత్తం అంతా వేగిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో
1 టేబుల్ స్పూన్ కరివేపాకు తయారు చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. అంతా ఒకేసారి వేసుకోకుండా ముందు 1 టేబుల్ స్పూన్ కరివేపాకు పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉంచుకున్న వాటర్ని దీనిలో వేసుకోవాలి. ఈ చికెన్ నీళ్ళు వేయడం వల్ల మనకి చికెన్ బాగా మసాలాలన్నీ చక్కగా పడతాయి. ఆల్రెడీ మనం కరివేపాకు పౌడర్ వేసాం కదా, ఫ్లేవర్ మనకి చికెన్ మొత్తానికి పడుతుంది. ఇప్పుడు నీళ్ళంతా మొత్తం అయిపోయి నూనె బయటకు వచ్చే వరకు దగ్గరికి వేయించుకోవాలి. మొత్తం అంతా వేగిపోయిన తర్వాత మిగిలిన కరివేపాకు పౌడర్ని ఒకేసారి కాకుండా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఒకేసారి వేసుకున్నట్లయితే మనకి ఉండలుగా వచ్చేస్తుంది. 2 టేబుల్ స్పూన్లు ముందు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకొని 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఈ మసాలా పౌడర్ అంతా బాగా పట్టేలాగా వేగనివ్వండి. ఇలా మొత్తం అంతా పట్టిన తర్వాత ఇప్పుడు మిగిలిన కరివేపాకు మసాలా పౌడర్ మొత్తాన్ని వేసేసుకోండి. ఇలా మొత్తం వేసిన తర్వాత మళ్ళీ బాగా కలిపేసుకొని 2 నిమిషాల పాటు మళ్ళీ వేయించుకోండి. చికెన్ ముక్క అంతా డ్రైగా అయిపోవాలి. మొత్తం మసాలాలంతా చికెన్కి పట్టేలాగా ఉండాలి. చూడండి, మొత్తం మసాలా అంతా చికెన్కి పట్టేసింది. చూడండి, కలర్ కూడా చక్కగా మారిపోయింది. ఇప్పుడు వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాని మీద 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు దానిలో వేసుకోవాలి. జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోండి. జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ వేయించి ఉంచుకున్న ఫ్రై మీద ఇది వేసేసుకోండి. ఒకవేళ జీడిపప్పు లేదు అనుకున్న వాళ్ళు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే నెయ్యిని కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఈ నెయ్యి వేయడం వల్ల మనకి చక్కగా ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది. బటర్ చికెన్ టేస్ట్ వస్తుంది. ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకోండి. అంతే సింపుల్గా మనం కరివేపాకుతో తయారు చేసిన చికెన్ని తయారు చేసుకున్నాం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి కరివేపాకును తినమంటే పిల్లలు తినరు కాబట్టి ఇలాగా డిఫరెంట్గా చికెన్తో కలిపి తయారు చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఈ ఫ్రై అనేది మనకి రైస్లోకైనా, రోటీలోకైనా, బిర్యానీలోకైనా, దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. చివరిగా కొత్తిమీర జల్లుకోండి. అంతే, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ ఇచ్చండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్రెడీ ఛానల్లో కరివేపాకుతో ఒక స్పెషల్ రెసిపీ తయారు చేశాను. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ.